కొద్దిగా బండి దిగండి రారా, మీతో కొంచెం మాట్లాడాలి. ఎందుకండి? చెప్తా, కొద్దిగా ఇక్కడ రండి మీరు. నేను ఆడిషన్స్కి వచ్చాను, సినిమాలో కూడా సెలెక్ట్ అయ్యాను హీరోయిన్గా. హీరోయిన్గా సెలెక్ట్ అయ్యి, కాకపోతే నన్ను వాళ్ళు కమిట్మెంట్ అడిగారు, నేను ఇస్తానని కూడా చెప్పా. రోజు షూటింగ్ డైలీ జరుగుతుంది అమ్మా, డైలీ ఇవ్వమంటే డైలీ ఇస్తా అని చెప్పా, కానీ నేను అడ్రస్ మిస్ అయిపోయాను. ఏం పేరండి? ఇదిగో చూడండి, ఇందులో ఉంది. నాకు ఇంగ్లీష్ కూడా రాదనమాట. కావాలంటే మీకు చెప్పినందుకు మీకు కూడా కమిట్మెంట్ ఇస్తాను నేను. ఆడది బాడీ స్ప్రేలా ఉండకూడదు, ప్రతి మగాడు కొట్టుకోవాలనుకుంటాడు. అంటే నేను అడ్రస్ మిస్ అయిపోయాను, నాకు వెళ్ళడం ఏమో కుదరట్లేదు, అందుకే ఇక్కడ తిరుగుతున్నా నేను. మీరు తీసుకెళ్తారా? మీరు కూడా బాగున్నారు తెలుసా, ఇక హెయిర్ స్టైల్. నేను స్టైలిస్ట్ కాబట్టి స్టైల్గా ఉండాలని. నాకేమైనా స్టైల్ చేస్తావా? నీ హెయిర్ చూడడానికి బాగానే ఉంది, బట్ కొన్ని హైలైట్స్ చేయాలి, కలర్లు వేస్తే ఓవరాల్గా బాగుంటుంది. డ్రెస్ సెన్స్ మంచి, వాచ్ పెట్టావు, మంచి క్యాప్ పెట్టావు, కళ్ళజోడు ఒక్కసారి తీసి చూద్దాం. ఓ ఇంకే అద్భుతం, సూపర్. లిప్స్టిక్ పెడితే ఇంకా అదిరిపోతాం. అంటే ఎక్కువ లిప్స్టిక్ వేస్తే నేను ఎవరు నచ్చితే వాళ్ళకి ముద్దు పెట్టేస్తాను అన్నమాట. మీరు నచ్చితే మీకు కూడా. అమ్మ బాబు వద్దండి, అలాంటి ఏం వద్దు. కానీ నీకు బాగాలేదు, నాకే బాగుంటాయి. 150 పెట్టాం అయినా మనం. నేను ఏదైనా కాస్ట్లీ అనమాట. 150 అంటే ఏంటి, డబ్బులు ఊరికేస్తాయా? నేనేమో జస్ట్ స్టైలిస్ట్ కదా అండి. అంటే నేను అనకాపల్లి నుంచి వచ్చా అనమాట. అది తెలుస్తుంది, వాయిస్ లో బేస్, ఆ స్టైల్, ఆ కలరు, ఆ చెప్పులు. బాగున్నానా? సరదాగా ఉన్నావు. నీ పక్కన ఎంత బాగున్నా చూడండి. అయితే సెల్ఫీ తీసుకుందాం. సరదా తీసుకోండి. బాగా వచ్చింది కదా కెమెరా ఫేస్. ఉప్పెన సినిమాలో హీరోయిన్ లాగా ఉన్నాయి నీ చిక్స్. అదిరిపోయింది అసలు మొత్తానికి. బాగున్నానా? అయిపోతావు, ఏదో హీరోయిన్ అయిపోతానా? నీ కమిట్మెంట్ వద్దా? ఇన్ని నాకు ఇచ్చావు కదా. కమిట్మెంట్ అంటే నాకు కూడా కొంచెం ఇష్టం ఉంది. నేనంటేనా కమిట్మెంట్ అంటేనా? ఓకే, నేనంటే ఇష్టం లేనప్పుడు మరి ఎట్లా వస్తారు నా దగ్గరికి? అయినా పర్లేదు, నేను తీసుకెళ్తా. వస్తావా? ఎంతకు వస్తావు? మరి అంత ఎర్రి పప్పలా కనబడుతున్నావా? ఎంత? ఈ ముఖానికి 50 చాలే. లోపల బెల్ట్ ఉంది, ఇంకే 6 ప్యాక్ 8 ప్యాక్ అలా ట్రై చేస్తాను.